పోయిన క్లాస్కి పార్ట్ 2 క్లాస్కి కంటిన్యూటీలో ఇప్పుడు మనము లిస్ట్ ఆఫ్ నాన్ కరెంట్ ఆర్ పర్మనెంట్ క్యాపిటల్ అకౌంట్ లో వచ్చే ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. లయబిలిటీస్, అసెట్స్. అంటే ఇది ఒక పర్మనెంట్ అయిన లయబిలిటీ, అంటే నాన్ కరెంట్ అని అర్థం. అలాగే ఇది కూడా పర్మనెంట్ నాన్ కరెంట్ అని అర్థం. ఇప్పుడు లయబిలిటీ సైడ్కి వచ్చినప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్. కంపెనీ ఫామ్ ఆఫ్ ఆర్గనైజేషన్లో, అంటే ప్రైవేట్ లిమిటెడ్ కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కానీ, వీటిల్లో ఈక్విటీ షేర్స్ అని ఇష్యూ చేస్తారు. ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి? ఎంతైతే వాళ్ళకు పెట్టుబడి కావాలో, పెట్టుబడి ఎప్పుడైతే తగ్గిందో ఆ తగ్గిన పెట్టుబడిని కొన్ని భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని విడివిడిగా రీటైల్ సేల్ చేస్తారు. చేసి వాళ్ళని కంపెనీ ఓనర్షిప్లో భాగస్వాములను చేస్తారు. అయితే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఒకటి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఒకటి. రెండు వేరు, కాకపోతే రెండు షేర్సే, ఈక్విటీ షేర్సే, ప్రిఫరెన్స్ కూడా షేర్సే. మరి ప్రిఫరెన్స్ షేర్స్ ఎవరికి ఇస్తారు? ప్రిఫరెన్స్ షేర్స్ కూడా జనరల్ పబ్లిక్కి ఇస్తారు. కాకపోతే దీనికి తేడా ఏంటంటే, ఈక్విటీ షేర్ క్యాపిటల్లో లాభ నష్టాలతో చాలా సంబంధం ఏర్పడుతుంది. అంటే ఒక కంపెనీ లాభాల్లో ఉంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి సమానంగా పంచుతుంది. కానీ ప్రిఫరెన్స్ షేర్స్లో లాభంతో సంబంధం లేదు. వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వీళ్ళకి కొంచెము ఒక పర్సంటేజ్, ఒక @8% ప్రిఫరెన్స్ షేర్స్ అని అనుకోండి, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 8% చొప్పున సంవత్సరానికి ఇస్తారు. అదొక్కటే కాదు, ఈ రెండింటికి డిఫరెన్స్. కంపెనీ కనుక దివాలా తీసినప్పుడు, అంటే లిక్విడేట్ అయినప్పుడు, లిక్విడేట్ అయితే అన్నిటికంటే లాస్ట్గా డబ్బులు చేతికి అందేవి వీళ్ళకి. అంటే ఉన్న ఆస్తులను అమ్మిన తర్వాత కంపెనీ రెసిడ్యూల్ ఏమైనా అమౌంట్ మిగిలితే అందరికీ బకాయిలు తీర్చేసి అన్ని ట్యాక్సులు కట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్గా మిగిలేది వీళ్ళకి. వీళ్ళకంటే ముందర వీళ్ళని సెటిల్ చేయాలి కంపెనీ. అందుకే దీన్ని ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటారు. మూడవది రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇక్కడ మళ్ళీ రిడీమబుల్ అని ఎందుకు వచ్చింది? ఇక్కడ రిడీమబుల్ కాదు అంటే, ఒకసారి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని ఇచ్చిన తర్వాత వాటిని ఇక్కడ రీడీమ్ చేయము. అంటే అర్థం ఏంటి? వీటిని కన్వర్ట్ చేయము, వీటిని తీసుకొని మళ్ళీ డబ్బులు ఇచ్చేయము వాళ్ళకి. ఇందులో రిడీమబుల్ అంటే ఏంటి? ఇక్కడ కింది దాంట్లో కంపెనీ తనకి ఎక్కువ డబ్బులు ఉన్న కాలంలో ఏం చేస్తుంది? ఈ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అని వాళ్ళందరికీ కూడా వాళ్ళ డబ్బులు ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేసేసి రీడీమ్ చేసేసుకుంటుంది, అంటే కొనేసుకుంటుంది అని అర్థం. డిబెంచర్స్. డిబెంచర్స్ అంటే మనం ఇంతకుముందు క్లాసులో చెప్పాను మీకు. డిబెంచర్స్ ఆర్ నథింగ్ బట్ లోన్స్. ఒక పేపర్ని ఇష్యూ చేస్తుంది కంపెనీ.
దానికి కూపన్ రేట్ ఉంటుంది. అట్ ద రేట్ ఆఫ్ కూపన్ రేట్ సపోజ్ 5% అన్నాను అనుకో, కూపన్ రేట్ అంటే ఏం లేదు, ఇంట్రెస్ట్ అనమాట. కంపెనీ లాభ నష్టాలతో సంబంధం లేదు. ఖచ్చితంగా సంవత్సరం చివరిలో, ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ డిబెంచర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ కాగితాలు ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే ఆ డిబెంచర్స్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉంటారో వాళ్ళకి 5% ఇంట్రెస్ట్ చొప్పున ఇస్తుంది. కానీ లాభంలో వీళ్ళకంటే ఎక్కువ రావాలని ఏమీ లేదు, వీళ్ళకంటే తక్కువ రావాలని ఏమీ లేదు. ఇదేమో పడవలో మనం అంటే కంపెనీ అనే ఒక పడవలో ప్రయాణం చేసినప్పుడు కంపెనీతో పాటు మనము తేలుతాము, కంపెనీతో పాటు మునుగుతాము. కానీ ఇందులో కంపెనీ మునిగినా తేలినా నష్టాల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ డబ్బు మనం ఇచ్చి తీరాలి. అది డిబెంచర్స్ అంటారు. కంపెనీస్ ఇష్యూ చేస్తే డిబెంచర్స్. అదే గవర్నమెంట్ ఇలాంటివి ఏమైనా ఇష్యూ చేస్తే, అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ బాండ్ అంటారు, అది బాండ్స్ అంటారు గవర్నమెంట్ ఇష్యూ చేస్తే. ఓకే, ఆ తర్వాత లాంగ్ టర్మ్ లోన్స్, అంటే దీన్నే లాంగ్ టర్మ్ లోన్స్ అని కూడా అంటారు. ఏమంటారు? టర్మ్ లోన్స్. లాంగ్ టర్మ్ అంటే ఏంటి? మోర్ దాన్ 1 year. అవి ఎంతైనా ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు ఉండొచ్చు. కానీ మనకు ఫండ్ ఫ్లో స్టేట్మెంట్లో కరెంట్ అకౌంట్ అంటే కరెంట్ అకౌంట్ 1 year లోపల 1 year లోపల ఉన్న ఆబ్లిగేషన్స్ మాత్రమే జరుగుతుంది. కాబట్టి 1 year కంటే ఎక్కువ మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న ఏదైనా కూడా జనరలీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి లాంగ్ టర్మ్ లోన్స్. చూడండి, షేర్ ప్రీమియం అకౌంట్. షేర్ ప్రీమియం అంటే ఏంటి? ఒక పెద్ద కంపెనీ, చాలా పేరుగల కంపెనీ అంటే మన ఇండియా పేరు బాగా పేరుగల కంపెనీలు చాలా ఉన్నాయి. ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుకుందాం, ముఖేష్ అంబానీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీ ఆయన ఒక కొత్తది ఏదైనా వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన దాని పబ్లిక్ ఇష్యూకి వెళ్తే, అంటే ఆయన దగ్గర పెట్టుబడి సరిపోక, ఆయన దగ్గర పెట్టుబడి ఎందుకు సరిపోదు అని మీరు అడగకూడదు. ఎందుకు అంటే ఆయన బిజినెస్ చేస్తే లక్షల కోట్లలో చేస్తారు. లక్షల కోట్లలో చేసినప్పుడు సాధారణ జనాలకు ఆయనకు చాలా గుడ్ విల్ ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తాడు? పబ్లిక్ కి షేర్స్ ఇచ్చి తన డబ్బును సమకూర్చుకుంటాడు. ఆ బిజినెస్ కావాల్సినటువంటి, ఆ లైన్ ఆఫ్ బిజినెస్ కావాలంటే డబ్బును సమకూర్చుకుంటాడు. అలా సమకూర్చుకున్నప్పుడు ఈ షేర్స్ కి ఆయనకు అంత పెద్ద ఆయన ఇస్తున్నాడు, అంత పెద్ద రెప్యూటెడ్ కంపెనీ ఇస్తుంది కాబట్టి జనరల్ గా చాలా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది ఇష్యూ ఎప్పుడైతే ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యిందో అప్పుడు షేర్ కి డిమాండ్ పెరుగుతుంది. మామూలుగా 10 రూపాయలకు ఒక షేరు లేదా 100 రూపాయలకు ఒక షేరు అన్నాడు అనుకుందాం. 10 రూపాయలకు ఒక షేరు, 100 రూపాయలకు షేర్ ఉన్నప్పుడు ఫస్ట్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసేస్తారు. ఎంత ఎక్కువ సబ్స్క్రైబ్ చేసేస్తారు, మాకు ఎక్కువ కావాలి, మాకు కావాలి అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? 10 రూపాయల షేరుని 12 రూపాయలకు అమ్ముతాడు. దాన్ని ఈ 2 రూపాయల వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ వ్యత్యాసాన్ని షేర్ ప్రీమియం అంటాం. ఆ వ్యత్యాసాన్ని, అట్లాంటిది కూడా మనకి లాంగ్ టర్మ్ లయబిలిటీసే, పర్మనెంట్ లయబిలిటీసే, నాన్ కరెంట్ లయబిలిటీసే. ఇంకా ఏ సందర్భంలో ఇష్యూ చేస్తారు షేర్ ప్రీమియంని? ఇంకా ఎటువంటి సందర్భంలో ఇష్యూ చేస్తారు అంటే, ఆల్రెడీ షేర్స్ ఇష్యూ చేశాడు, ఆల్రెడీ బిజినెస్ నడుస్తుంది, ఆల్రెడీ ఇలాంటి అన్ని కూడా ఉన్నాయి కంపెనీకి, కానీ మధ్యలో కూడా ఇష్యూ చేయొచ్చు. ఏదైనా కొత్త జాగ్రఫీలో బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలన్నా, ఉన్న ప్లాంట్ చాలా విస్తరించాలన్నా, తన ప్రొడక్టివిటీ కెపాసిటీని పెంచాలన్నా కొత్త రకమైన క్యాపిటల్ కావాలి. కాబట్టి షేర్ ప్రీమియం అనేది ఒకటి తీసుకొచ్చి ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి షేర్ ప్రీమియం మీద షేర్స్ ఇష్యూ చేయొచ్చు. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా కొత్త షేర్స్ ఇష్యూ చేసినప్పుడు పాత షేర్స్ కంటే తక్కువగా ఇష్యూ చేయడానికి లేదు, డిస్కౌంట్ ఇవ్వడానికి లేదు. షేర్ ప్రీమియం కంపెనీస్ యాక్ట్ 2013 చెప్పిన దాని ప్రకారం షేర్ ప్రీమియం ఈజ్ అలౌడ్, బట్ షేర్ డిస్కౌంట్ ఈజ్ నాట్ అలౌడ్ అండ్ బిలో పార్ ఈజ్ నాట్ అలౌడ్. ఓకే, సెకండ్ అది షేర్ ఫోర్ఫిటెడ్ అకౌంట్. షేర్ ఫోర్ఫిటెడ్ అంటే ఏంటి?
జనరల్గా షేర్స్ని ఇష్యూ చేసినప్పుడు ఒకేసారి మొత్తం డబ్బులు కట్టమన్నాడు. సపోజ్ 100 రూపాయలు షేరు ఒకటి, అంటే ఈచ్ షేరు 100 రూపాయలు అని చెప్పాడు. 100 రూపాయలు ఒకేసారి నేను సపోజ్ మీరు 1000 షేర్ల కోసం అప్లై చేశారు. 1000 షేర్లు ఇంటూ 100 ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు అవుతుంది. ఈ 1,00,000 రూపాయలని ఒకేసారి కట్టమని అన్నాడు. జనరల్గా ఏం చేస్తాడు, స్టార్టింగ్ అంటే అప్లికేషన్ అమౌంట్ అంటాడు. అప్లికేషన్ అమౌంట్ ఒక 30 రూపాయలు, ఫస్ట్ కాల్ అమౌంట్ ఒక 30 రూపాయలు, సెకండ్ కాల్ అమౌంట్ ఒక 30 రూపాయలు, ఫైనల్ కాల్ 10 రూపాయలు అంటాడు. ఇలాంటివి జనరల్గా ఇష్యూ చేస్తారు. ఇలా ఇష్యూ చేసినప్పుడు స్టార్టింగ్ ఎవరైనా సరే అప్లికేషన్ మనీ కట్టి ఈ తర్వాత అమౌంట్ కట్టకుండా ఒక టైం పీరియడ్లో ఇది కట్టకుండా ఉన్నప్పుడు అతని షేర్ అమౌంట్ ఏమవుతుంది? ఫోర్ఫిట్ అవుతుంది. అంటే 30 రూపాయలు కట్టిన డబ్బులు ఆయనకు రావు. దాన్నే షేర్ ఫోర్ఫిటింగ్ అంటారు. ఈ ఫోర్ఫిటింగ్ కూడా మనకు పర్మనెంట్ లయబిలిటీయే. అంటే ఆ అమౌంట్ని కూడా మనం దేనికి పడితే దానికి యూజ్ చేయడం లేదు కాబట్టి అది కూడా ఒక రకమైన లయబిలిటీయే కాబట్టి ఇది నాన్ కరెంట్ లయబిలిటీ. నెక్స్ట్ సి 8వ క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏంటి? క్యాపిటల్ జస్ట్ రీక్యాపిచులేషన్. ఇది ఎందుకు మనకు నాన్ కరెంట్ పర్మనెంట్ అనే దానికి మనం ప్రతి ఎంట్రీని ఎగ్జామిన్ చేస్తున్నాం, ప్రతి అకౌంట్ని ఎగ్జామిన్ చేస్తున్నాం. ఎందుకు అంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇదేంటి అని ప్రతిగా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఓకే, క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ అంటే ఏంటి? క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏంటి అసలు? ప్రతి కంపెనీ తనకు ఇయర్లీ వచ్చే లాభాలలో కొంత భాగం, అంటే సపోజ్ ఒక కంపెనీకి గత ఆర్థిక సంవత్సరంలో ఒక 100 రూపాయల లాభం వచ్చింది అనుకుందాం. 100 రూపాయల లాభం వచ్చింది, ప్రాఫిట్. ఇందులో నుంచి 5 రూపాయలు తీస్తాను. 5 రూపాయలు తీసి క్యాపిటల్ రిజర్వ్లో దాచుకుంటాను. దీన్ని పంచను, అంటే 100 నుంచి 5 రూపాయలు పోతే 95 రూపాయలు మాత్రమే పంచుతాను. ఎవరికి పంచుతాను? షేర్ హోల్డర్స్కి పంచుతాను. అయితే ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి ఇక్కడ పెడతాను. అయితే ఈ 5 రూపాయలు దేనికి ఉపయోగించాను? నేను దీనికి ఒక పేరు పెట్టాను, క్యాపిటల్ రిజర్వ్ అని పెట్టాను. ఈ 5 రూపాయలు నేను క్యాపిటల్ అంటే పెట్టుబడి పెట్టే రిజర్వ్ అనమాట. రేపు భవిష్యత్తున నేను కంపెనీకి సంబంధించిన ఎటువంటి క్యాపిటల్ గూడ్ని కొన్నా, అంటే క్యాపిటల్ గూడ్ అంటే ఏముంటుంది? మెషినరీ ఉంటుంది. తర్వాత క్యాపిటల్ గూడ్లో ఏమొస్తుంది? ఎంత సామాగ్రి వస్తుంది, ఆ తర్వాత వచ్చేసి కంపెనీ నడవడానికి, కంపెనీలో ఉత్పత్తి చేయడానికి ఏదైతే దోహదపడుతుందో అదంతా కూడా క్యాపిటల్ అవుతుంది. ఆ క్యాపిటల్ మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఈ 5 రూపాయలు అనేది దాచుకుంటూ వస్తాను. అలా 5 అంటే 5 రూపాయలు కాదు, కోట్లలో దాస్తారు. అవసరం వచ్చినప్పుడు దీంట్లో నుంచి తీసి ఎప్పుడైతే ఈ మెషినరీ అనేది 10 సంవత్సరాలు అయిపోతుందో ఒకసారి అప్పుడు మళ్ళీ మెషినరీని రీప్లేస్ చేయాలంటే 1 కోటి రూపాయలు కావాలనుకుందాం. అప్పుడు 1 కోటి రూపాయలు సడన్ గా తేలేం కదా. ఇలాంటివి దాచుకొని మనం ఏం చేస్తాం? 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక మెషినరీ కొంటాం. ఓకే, మీరే ఆలోచించండి. ఒక బైక్ మనకి మాక్సిమం ఒక 10 ఇయర్స్ వస్తుంది. 10 ఇయర్స్ అయిన తర్వాత సేమ్ మీరు బైక్ అలవాటు పడిపోయారు. మళ్ళీ ఒక బైక్ కొనాలి అంటే మళ్ళీ ఒక 1,00,000 రూపాయలు పెట్టాలి. 1,00,000 రూపాయలు ఒక్కసారి మీరు పెట్టలేరు కాబట్టి సంవత్సరానికి ఒక 10,000 ఇప్పుడు బ్యాంకులో దాచేసుకొని ఫిక్స్డ్ చేసేసుకుంటే 10 ఏళ్ళ తర్వాత ఉన్న బైక్ను తీసేసి దాన్ని కొనుక్కోగలరు కదా. అలా అనమాట. అంటే ముందు జాగ్రత్త చర్యగా అలా తీసి పెట్టుకుంటాం. అది క్యాపిటల్ రిజర్వ్. నెక్స్ట్ ఐటమ్ అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్. అంటే ఇక్కడ ఏంటి అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ అంటే మనకు వచ్చిన లాభం నుంచి అమౌంట్ను తీయడం. దేనికి తీయడం? డిఫరెంట్ వాటికి మనం తీసుకొని దాచుకోవడం. ఒకటి జనరల్ రిజర్వ్,
ఇప్పుడు క్యాపిటల్ రిజర్వ్ ఏ విధంగా చెప్పానో జనరల్ రిజర్వ్ కూడా అలాంటిదే. కాకపోతే ఇక్కడ దాన్ని ఖచ్చితంగా ఇట్లా యంత్ర సామగ్రికి కానీ ల్యాండ్కి కానీ బిల్డింగ్కి కానీ ఉపయోగించాలి. కానీ జనరల్ రిజర్వ్లో దేనికైనా ఉపయోగించవచ్చు అమౌంట్. అంటే ఇంకొక 5 రూపాయలు తీసి ఇందులో వేసుకుంటూ వస్తాం అన్నమాట. ఇది దేనికైనా ఉపయోగించవచ్చు. క్యాపిటల్ రిజర్వ్ని మాత్రం ఖచ్చితంగా ఒక క్యాపిటల్ వస్తువు కొనడానికి మాత్రమే ఉపయోగించడానికి సపరేట్గా తెలుస్తారు. ఓకే, జనరల్ రిజర్వ్కి అర్థమైంది. డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్. డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్ అంటే ఏంటి? డివిడెండ్ను మనం ఎవ్రీ ఇయర్ ఇవ్వడానికి దానికోసం మన ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనం తీసి పెడతాం పక్కన, అంటే డివిడెండ్ పేయబుల్ లాగా అంతే. ఇన్సూరెన్స్ ఫండ్, అలాగే ఇన్సూరెన్స్ డబ్బులు కట్టడానికి కూడా ఒక ఫండ్ మెయింటైన్ చేస్తాం. ఇందులో నుంచి తీస్తాం, ఇవన్నీ లాభం నుంచే తీస్తాం, ప్రాఫిట్ నుంచే తీస్తాం. అలాగే సింకింగ్ ఫండ్ అయినా అంతే, ఇది కూడా ఒక రకమైన ఫండ్. ఈ ఫండ్లో కూడా డబ్బులు దాస్తాం. కంపన్సేషన్ ఫండ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ ఫండ్ ఇది. అలాగే ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, అంటే ట్యాక్స్ అమౌంట్ కట్టడానికి మనం ఉపయోగిస్తాం. అది కూడా ప్రాఫిట్ నుంచే తీస్తాం. ఇలా ఏవైనా ప్రాఫిట్ నుంచి మనము తీసేసి ఆ తర్వాత ఇవన్నిటిని ప్రిజర్వ్ చేసుకొని మనము ముందరికి వెళ్తాం అన్నమాట. అంటే ఇన్ని రకాల సేఫ్టీస్ మెజర్స్ తీసుకుంటాం. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏ విధంగా తీర్చాలంటే ఫండ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇది ప్రపోజ్డ్ డివిడెండ్. దీన్ని కూడా డివిడెండ్ ఇవ్వడానికి ఒక ప్రపోజ్ చేసుకొని ఆ అమౌంట్ను మనము అప్రోప్రియేట్ చేస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇప్పుడు ఇటువైపు ఫస్ట్ గుడ్ విల్ అంటే ఏంటో మీకు చెప్పాను నేను. పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, ఇంకా కాపీ రైట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు, జియోగ్రఫికల్ ఇండికేషన్స్ అట్లాంటివి ఉన్నప్పుడు, సారీ గుడ్ విల్ అంటే మీరు సంపాదించుకున్న పేరు, ఒక కంపెనీ రెప్యుటేషన్ అన్నమాట. ఆ రెప్యుటేషన్ గుడ్ విల్ అంటాం. ఈ గుడ్ విల్ మనకి ఇప్పుడు వస్తుంది, మనము ట్రస్ట్ వర్తీగా మనం కంపెనీని సామర్థ్యంతో నడిపి లాభాల్లో తీసుకెళ్ళి ఎన్నో సంవత్సరాలు మనం డివిడెంట్లు ప్రకటిస్తూ వస్తూ కన్సిస్టెంట్గా మనకు లాభాలు ఉన్నప్పుడు ఆ కంపెనీ గుడ్ విల్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత సెకండ్ ఏంటి, ఇది కూడా మనకు పర్మనెంట్ అసెటే, దీన్ని కూడా మానిటైజ్ చేయొచ్చు, అంటే డబ్బులు కొలవచ్చు. సెకండ్ థింగ్ ల్యాండ్, పర్మనెంట్ అసెటే. బిల్డింగ్, ఫర్నిచరు అండ్ ఫిట్టింగ్స్. ట్రేడ్ మార్క్స్ ఎవరు చేస్తారు? ఇప్పుడు ఐఎస్ఐ ఉంది, ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఐఎస్ఐ మార్క్ ఉందా అని అంటాం. ట్రేడ్ మార్క్స్ అనమాట. ఇంకొక కంపెనీ ఒక రకమైన ట్రేడ్ మార్క్ పెట్టుకుంటుంది అప్లై చేసి. ట్రేడ్ మార్క్స్, లాంగ్ టర్మ్ పేటెంట్స్ అంటే చెప్పాను ఇంతకుముందు, సైంటిఫిక్ ఇన్వెన్షన్స్కి వీటికి ఇస్తామని. సెవెంత్ది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి, అలాంటివి లాంగ్ టర్మ్, మోర్ దాన్ 1 year ఇన్వెస్ట్మెంట్స్. డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. డెబిట్ బ్యాలెన్స్ ఏంటి? డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లో ఇక్కడ వచ్చేది ఆదాయం ఇటువైపు వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఖర్చులు ఉంటాయి. ఇది డెబిట్, ఇది క్రెడిట్. ఆదాయం ఎక్కువగా ఉండి డెబిట్, ఇక్కడ ఖర్చులు తక్కువగా ఉంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? టు గ్రాస్ ప్రాఫిట్. అవునా?
ఈ గ్రాస్ ప్రాఫిట్ ఏమవుతుంది, దీన్ని మనం బ్యాలెన్స్ షీట్ కు తీసుకెళ్తాం. బ్యాలెన్స్ షీట్ కు తీసుకెళ్లి ఈ గ్రాస్ ప్రాఫిట్ ని అసెట్ గా చూపిస్తాం. అదే డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. తర్వాత వచ్చేసి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఏంటి, మనకు కంపెనీ మనం స్టార్ట్ చేసే ముందర మనకు అయ్యేటటువంటి డాక్యుమెంటేషన్ ఖర్చులు, సర్వే ఖర్చులు, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇలాంటివి కూడా మనకు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అవుతాయి. వీటిని కూడా మనం అసెట్స్ లాగే క్రియేట్ చేస్తాం, అసెట్స్ లాగా ట్రీట్ చేస్తాం. ఎందుకు చేస్తాం, ఐ విల్ టెల్ యూ లేటర్. తర్వాత అదర్ డిఫర్డ్ ఎక్స్పెన్సెస్. డిఫర్డ్ అంటే ఏంటి, ప్రస్తుతం కట్టవలసిన నెక్స్ట్ పోస్ట్ పోన్ చేసుకోవడం అన్నమాట, ఫ్యూచర్ డేట్కి. అవి కూడా మనకి పర్మనెంట్ అసెట్సే. ఇట్లాంటి ఎక్స్పెన్సెస్ ఏమున్నా కూడా మనము ఫ్యూచర్ డేట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి అంతవరకు అవి మనకు అసెట్సే, వాడుకోవచ్చు వీటిని. ఓకే, దెన్స్ సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కరెంట్ ఆర్ వర్కింగ్ క్యాపిటల్ అకౌంట్ గురించి చూసాము లాస్ట్ క్లాస్లో. అదే ఈ క్లాస్లో లిస్ట్ ఆఫ్ నాన్ కరెంట్ ఆర్ పర్మనెంట్ క్యాపిటల్ అకౌంట్లో వచ్చే ఐటమ్స్ గురించి చూసాము. ఓకే, ఇంతవరకు బాగుంది, చూపేస్తున్నాను. నెక్స్ట్ ఐ విల్ రాప్ ఇట్ ఆఫ్, బట్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ రిక్వైర్డ్. సమ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ రిక్వైర్డ్. మనం ఏం చెప్పుకున్నాం, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఇట్ ఈజ్ ఏ ఫ్లో కాన్సెప్ట్, అంటే ప్రవాహంతో కూడుకున్నటువంటిది. అట్ ద సేమ్ టైం వర్కింగ్ క్యాపిటల్ గురించి చెప్పుకున్నాం. దాని వ్యూని మనం ఏం చూసాం, నాలుగు చూడలేదు, మరీ బ్రాడ్గా అన్ని ఇంక్లూడ్ చేయలేదు. వర్కింగ్ క్యాపిటల్ షెడ్యూల్ని తయారు చేస్తాం కాబట్టి ఈ వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్, ఈ మధ్య తేడానే వర్కింగ్ క్యాపిటల్ అంటాం. వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ అవుతుంది మనకి బిజినెస్లో. కరెంట్ అసెట్స్ ఎక్కువగా ఉండి కరెంట్ లయబిలిటీస్ తక్కువగా ఉన్నప్పుడు వర్కింగ్ క్యాపిటల్ అనేది పెరుగుతుంది. అలా కాకుండా ఇది పెరిగి ఇది తగ్గితే ఇది వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. చూడండి, ఇది పెరిగింది పైకన్నా, తగ్గింది కింది కన్నా, వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. అలా కాకుండా వర్కింగ్ క్యాపిటల్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్లో ఇది తగ్గి ఇది పెరిగింది అనుకోండి, వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకే, అయితే మనం ఇప్పుడు ఏమనుకున్నాం, ఏదైనా ఒక వ్యాపార లావాదేవీ జరిగినప్పుడు అందులో ఉన్న అకౌంట్స్ ఏంటనే చూద్దాం అనుకున్నాం. రెండు అకౌంట్స్ కూడా కరెంటే అయితే అప్పుడు అంటే ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఉంది, లెట్ us assume ల్యాండ్ ఎక్స్చేంజ్ ఫర్ బిల్డింగ్. ఇక్కడ చూడండి, నేనేమన్నాను, ఇది ఒక లావాదేవీ జరిగింది. ఈ లావాదేవీలో చూడండి ల్యాండ్ ఎక్స్చేంజ్ ఫర్ బిల్డింగ్ అన్నాను. ఇప్పుడు ల్యాండ్ అనేది ఏంటి, ఇక్కడ బిల్డింగ్ అనేది ఏంటి చూసుకోండి. ల్యాండ్ ఏమవుతుంది, నాన్ కరెంట్, పర్మనెంట్, ఇది నాన్ కరెంట్. బిల్డింగ్ ఏంటి, ఇది కూడా పర్మనెంటే, నాన్ కరెంట్. రెండు నాన్ కరెంట్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో ఈ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల ఇక్కడ ఏమైనా తేడా వస్తుందా చూసుకోవాలి. ఏమొస్తుంది, ఇక్కడ కరెంట్ అసెట్స్ ఏమైనా మారిందా, మారదు. ఏమైనా క్యాష్ ఇస్తున్నామా, ఇప్పుడు ల్యాండ్ బదులు మనం క్యాష్ ఇచ్చామా, ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకు క్యాష్ వస్తుందా, లేదా బిల్డింగ్ మనం కొనుక్కున్నందుకు మనం క్యాష్ ఇస్తున్నామా చూసుకోవాలి. మనం బిల్డింగ్ కొనుక్కున్నందుకు ల్యాండ్ ఇస్తున్నాము, ల్యాండ్ ఇచ్చినందుకు క్యాష్ తీసుకోవట్లేదు, బిల్డింగ్ తీసుకుంటున్నాము. ఈ సింపుల్ ఎక్స్చేంజ్ అయ్యింది తప్ప ఇందులో ఎటువంటి నో క్యాష్ అవుట్ గో.
ఎటువంటి క్యాష్ కూడా మనం బయటికి వెళ్ళలేదు ఇందులో, ఎటువంటి క్యాష్ బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇది ఇది ఏమైంది, ఇది ట్రాన్సాక్షన్ కాదు. మనకు ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ కి ఇది ఏమి పనిచేయదు. దీనివల్ల ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ లో ఎటువంటి తేడా రాదు అని అర్థం అలా. ఓకే, ఇప్పుడు ఇంకో ట్రాన్సాక్షన్ చూద్దాం. అంటే రెండు నాన్ కరెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఫండ్ ఫ్లోలో ఎఫ్ఎఫ్ అని రాస్తాను. ఫండ్ ఫ్లోలో ఏ మార్పు ఉండదు అంటే ఏం రాస్తాను, నో చేంజ్ అని రాస్తాను. ఇది ఫైన్. ఓకే, అగైన్ ఇంకొక ట్రాన్సాక్షన్ చూద్దాం ఇప్పుడు. Sundry creditors paid ₹5,000 balance అని రాయము, paid ₹5,000 అన్నా. అంటే ఏంది, సండ్రీ క్రెడిటార్స్ కి మనం 5,000 పే చేస్తాం. ఓకే, ఇక్కడ ఏమేమి అకౌంట్స్, రెండు అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సండ్రీ క్రెడిటార్స్ ఒక అకౌంట్, క్యాష్ పోయింది, క్యాష్ కట్టాం కాబట్టి వాళ్ళకి క్యాష్ పోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సండ్రీ క్రెడిటర్స్ ఏ రకమైంది. సండ్రీ క్రెడిటర్స్ అంటే మన దగ్గర వస్తువులు తీసుకెళ్లిన వాళ్ళు, అరువు మీద తీసుకెళ్లిన వాళ్ళు నెలకో 2 నెలలకో 3 నెలలకో మనకి పే చేస్తారు. అంటే విత్ ఇన్ ద 1 ఇయరే మనకి పే చేస్తారు, ఆ ఫైనాన్షియల్ ఇయర్ లోనే పే చేస్తారు. అయితే ఇది మనకి ఏమైంది, కరెంట్ అకౌంట్ అయ్యింది. అలాగే క్యాష్ పోయింది, క్యాష్ అనేది కరెంట్ అకౌంటే, అది అసెట్, ఇది కూడా కరెంట్ అకౌంట్ అయ్యింది. ఇప్పుడు చూడండి, రెండు కరెంట్ అకౌంట్లే ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ లో దీని వల్ల మార్పు ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు చూడండి, మార్పు ఉందా లేదా అంటే మనం ఏం చేయాలి, వర్కింగ్ క్యాపిటల్ లో కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ లో ఈ కండిషన్ మనం చూసుకుందాం. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రాపులేట్ చేసి దీంట్లో ఏమైనా చేంజ్, కెన్ ఇట్ బ్రింగ్ ఎనీ చేంజ్ ఇన్ దిస్ వన్ అనేది వి షుడ్ గెట్ దట్. సో ఇక్కడ చూడండి, సండ్రీ క్రెడిటర్స్ అంటే మనం అప్పు కట్టవలసింది. అప్పు కట్టబడడం వల్ల మనకి ఏమవుతుంది, కరెంట్ లయబిలిటీ తగ్గుతుంది. ఓకే, అప్పు కట్టడం వల్ల ఏమవుతుంది, లయబిలిటీ తగ్గుతుంది. క్యాష్ పోవడం వల్ల మనకి ఏమవుతుంది, కరెంట్ అసెట్ తగ్గిపోతుంది. రెండు తగ్గిపోయాయి కాబట్టి దీని మీద ఏ ప్రభావం లేదు. ఎందుకు, ఇది ఎంత కట్టాలి, ఇక్కడ 5,000 కట్టాలి, 5,000 కట్టేసాం. దీనివల్ల మన వర్కింగ్ క్యాపిటల్ ఏముంది, కరెంట్ అసెట్ పెరుగున్నది తగ్గింది, కరెంట్ లయబిలిటీ ఉన్నది తగ్గించుకున్నాం. అంటే ఇక్కడ ఎఫెక్ట్ ఏమీ లేదు, దీని మీద నో చేంజ్. ఎందుకు అంటే ఇక్కడ కరెంట్ అసెట్స్ మనకి ఎక్కువగా ఉన్నవి. సపోజ్ ఇది సండ్రీ క్రెడిటర్స్ వల్ల మనకి ఇది 10,000 ఉండేది ఇంతకుముందు, అంటే ఈ అప్పు ఉండడం వల్ల 10,000 ఉండేది. ఇది ఇప్పుడు 5,000 కట్టడం వల్ల ఏమైంది, ఇది 5,000 అయిపోయింది కట్టడం వల్ల. ఇప్పుడు మనకి ఇంతకుముందు క్యాష్ ఎంత ఉండేది ఇందులో, సపోజ్ ఇంతకుముందు మనకి క్యాష్ ఒక 20,000 ఉండేది అనుకుందాం, అది ఈ 5,000 కూడా కలిపి ఉండేది కదా ఇందులో. ఇప్పుడు ఏమైంది, ఇది 15,000 అయిపోయింది 5,000 కట్టడం వల్ల. ఓకే, ఇప్పుడు చూడండి ఏమైంది, ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది, 15,000కి 5,000కి 10,000 డిఫరెన్స్ ఉంది. మరి ఇంతకుముందు ఎంత ఉంది, 20,000 మైనస్ 10,000, మళ్ళీ అదే 10,000 ఉంది. కాబట్టి మనకి ఫండ్ లో ఏమైనా మార్పు వచ్చిందా, వర్కింగ్ క్యాపిటల్ లో ఏ మార్పు రాలేదు, కాబట్టి నో చేంజ్. ఇప్పుడు మీకు ఏమర్థమైంది, రెండు కరెంట్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్ల ట్రాన్సాక్షన్స్ ఉన్నా, రెండు నాన్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా ఫండ్ ఫ్లోలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, నెక్స్ట్
ఇప్పుడు ఇది చూద్దాం. Purchased building for rupees 1 lakh. మనం ఒక బిల్డింగ్ ని 1,00,000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాం అనుకుందాం, ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏమేమి అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ మనం చూడవలసింది ఏంది, మనం ఒక ట్రాన్సాక్షన్ చూడగానే ఫస్ట్ ఏం అకౌంట్స్ ఉన్నాయనేది ఫస్ట్ చూడాలని చెప్పాను మీకు. ఇక్కడ బిల్డింగ్ ఒక అకౌంట్ ఉంది. ఇలాగే మనం బిల్డింగ్ ఎంత కొనుక్కున్నాం, క్యాష్ అంటే క్యాష్ పోతుంది చేతిలో నుంచి. బిల్డింగ్ ఏమవుతుంది, కరెంట్ అకౌంటా నాన్ కరెంట్ అకౌంటా చూసుకోవాలి. ఇది ఖచ్చితంగా బిల్డింగ్ అనేది పర్మనెంట్ కాబట్టి నాన్ కరెంట్ అవుతుంది, అంతే కదా, మనం అనుకున్నాం చూసుకున్నాం కదా. ఇప్పుడు క్యాష్ అనేది కరెంట్ అకౌంట్ కాబట్టి అది ప్రస్తుతం ఉన్న అసెట్ కాబట్టి అది కరెంట్ అకౌంట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒకటేమో నాన్ కరెంట్ అకౌంట్ ఎఫెక్ట్ అయ్యింది, ఇంకొకటి కరెంట్ అకౌంట్ ఎఫెక్ట్ అయ్యింది. అంటే దీనివల్ల మనకు ఫండ్ ఫ్లోలో ఏమైనా తేడా వస్తుందా అంటే డెఫినెట్గా వస్తుంది. ఏ విధంగా వస్తుంది నేను చూపిస్తాను. మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్కి వెళ్దాం. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ కరెంట్ అకౌంట్ ఏమైంది, ఇంతకు ముందు ఈ కరెంట్ అకౌంట్ 10 లక్షలు ఉందనుకుందాం, మన దగ్గర 10 లక్షలు ఉంది, కరెంట్ లయబిలిటీస్ 5 లక్షలు ఉన్నాయి. అంటే మనకు వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉంది ఇప్పుడు, ఇది ఈ ట్రాన్సాక్షన్, ఈ లావాదేవీ జరగక ముందు ఎంత ఉంది మన దగ్గర వర్కింగ్ క్యాపిటల్. 10 లక్షల నుంచి 5 లక్షలు తీసేస్తే ఎంత వచ్చింది, 5 లక్షలు ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, మనము దేన్ని కొనుక్కున్నాము, ఒక పర్మనెంట్ అసెట్ కొనుక్కున్నాము. ఎంతకిచ్చి కొనుక్కున్నాము, 1,00,000కి ఇచ్చి కొనుక్కున్నాము. అయితే మనం ఈ 1,00,000 దేంట్లో నుంచి మైనస్ చేయాలి, ఈ కరెంట్ అసెట్ నుంచి మైనస్ చేయాలి. అంటే కరెంట్ అసెట్ ఏమవుతుంది, 10 లక్షల దగ్గర 9 లక్షలు అవుతుంది. కానీ కరెంట్ లయబిలిటీ ఏమైనా తగ్గిందా, కరెంట్ లయబిలిటీ ఏం తగ్గలేదు. కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది. ఇది ఇలాగే ఉండడం మూలంగా మనకి వర్కింగ్ క్యాపిటల్ ఇంతకుముందు 5 లక్షలు ఉండేది, ఎంత తగ్గిపోయింది, 4 లక్షలకు తగ్గిపోయింది. అంటే 1,00,000 రూపాయలు మనకి తగ్గింది వర్క్ క్యాపిటల్. అంటే దీనివల్ల ఏమవుతుంది, మనకి 1,00,000 రూపాయలు మనము అప్లై చేసాం. అంటే వేరే ఒక వస్తువు ఒక అసెట్ అక్వైర్ చేయడానికి we have applied that fund to the some extent. So working capital has decreased. ఓకే, ఇలా మనము అన్నిటినీ ఒక ట్రాన్సాక్షన్ చూడగానే ఏం అకౌంట్స్ అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అది కరెంట్ అకౌంటా నాన్ కరెంట్ అకౌంటా చూసుకోవాలి. దానివల్ల మన వర్కింగ్ క్యాపిటల్ మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది అనేది గ్రహించి ఒక షెడ్యూల్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ని తయారు చేసుకొని దాని రిజల్ట్ని తీసుకెళ్ళి మనము సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో పెడితే అదే ఫండ్ ఫ్లో స్టేట్మెంట్. ప్రతి ట్రాన్సాక్షన్ ఇచ్చిన ప్రాబ్లంలో ఏది ఉంటే అది మనం చూసుకొని చేయాలి. సో దీస్ ఆర్ ద లాజికల్ స్టెప్స్. ఈ లాజికల్ స్టెప్స్ అన్నిటినీ మీకు ఫస్ట్ నుంచి అర్థమవుతూ వస్తే చివరిగా మీరు అది ఈజీగా గ్రహిస్తారు, చేస్తారు. ఓకే, రైట్. ఒక ప్రాబ్లం కాదు, ఒక జనరల్ ఎంట్రీ చేద్దాం. ఈ జనరల్ ఎంట్రీస్ కొన్ని చేద్దాం. ఒక 10-15 జనరల్ ఎంట్రీస్ మినిమం చేద్దాం. జనరల్ ఎంట్రీస్ చేసిన తర్వాత అక్కడ ఏం ఎఫెక్ట్ వస్తుందనేది నాకు చెప్పాలి. ఫస్ట్ రాస్తాను, మీరు ట్రై చేయండి. మీరు ఫస్ట్ ఇది రాసుకొని నెక్స్ట్ క్లాస్లో నాకు చెప్పాలి ఏం చేశారు దీన్ని అనేది మీరు చెప్పాలి. మీరు ఎంతవరకు దీన్ని చేశారనేది నెక్స్ట్ క్లాస్లో నాకు చెప్పాలి. క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. అంటే మనం ఎవరికైతే అప్పులు ఇచ్చున్నామో వాళ్ళ నుంచి మనకు డబ్బు వచ్చింది. రెండవది బిల్స్ రిసీవబుల్ రిసీవ్డ్. అంటే బిల్స్ ఏవైతే రావాలో అవి వచ్చేసాయి, అంటే డబ్బులు చేతికి అందాయని అర్థం.
క్యాష్ పేడ్ టు క్రెడిటార్స్. అంటే మనం అప్పు తెచ్చుకున్న వాళ్ళ దగ్గరికి మనం క్యాష్ కట్టేసాము, క్యాష్ ఇచ్చేసాము. ఓకే, ఇష్యూ ఆఫ్ షేర్స్ ఫర్ క్యాష్. మనము కొత్త షేర్స్ ఇష్యూ చేసి మనం క్యాష్ తెచ్చుకున్నాం. కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ అంటే డిబెంచర్స్ ఇంటూ షేర్స్. అంటే షేర్స్ ని మనం డిబెంచర్స్ ఏం చేసాము, షేర్స్ లాగా మార్చుకున్నాం. ఆరోది ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్. Redemption of debentures. ఎనిమిదవది సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆన్ క్రెడిట్. ఇప్పుడు 8 అయ్యాయి. రాస్తున్నారా? 9వది రాసుకోండి ఒకటి. రేజింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్. లాంగ్ టర్మ్ లోన్స్ తెచ్చుకున్నాం. ఇప్పుడు చూడండి 9 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్, బిల్స్ రిసీవబుల్ రిసీవ్డ్, బిల్స్ మనకు రావాల్సినవి వచ్చాయి అంటే డబ్బు వచ్చింది చేతికి. క్యాష్ పేడ్ టు క్రెడిటార్స్, ఎవరికైతే మనం క్రెడిటార్స్ కి డబ్బులు పే చేద్దాం అనుకున్నామో వాళ్ళకి క్యాష్ పే చేసాము. షేర్స్ ని ఇష్యూ చేసి క్యాష్ తెచ్చుకున్నాము. అలాగే కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్, డిబెంచర్స్ ని షేర్స్ లోకి మార్చాము. ఒక మన అప్రోప్రియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి అప్రోప్రియేట్ చేసి జనరల్ రిజర్వ్ కొంత అమౌంట్ తరలించాము. ఆ తర్వాత కొన్ని డిబెంచర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పు తీర్చేసాము. రిడమ్షన్ అంటే అప్పు తీర్చేయడం అనమాట, తిరిగి కట్టేయడం. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆన్ క్రెడిట్, మనము మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫిక్స్డ్ అసెట్ ని, పర్మనెంట్ అసెట్ ని అరువు మీద అమ్మేసాం అంటే వాడు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. తర్వాత రేజింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ కొన్ని తీసుకున్నాం. ఇప్పుడు వీటికి మీరు ఏం రాయాలి, ఫస్ట్ జర్నల్ ఎంట్రీ రాయాలి. జర్నల్ ఎంట్రీస్ రాసి, జర్నల్ ఎంట్రీస్ రాసిన తర్వాత మనకి డెటారు టు వస్తుంది కదా. ఇక్కడ ఇది ఒక అకౌంట్, ఇది ఒక అకౌంట్. వీటికి ఇది కరెంట్ అకౌంటా నాన్ కరెంట్ అకౌంటా చెప్పండి. ఇది కరెంట్ అకౌంటా నాన్ కరెంట్ అకౌంటా చూసుకోండి. ఈ రెండు చూసుకొని వర్కింగ్ క్యాపిటల్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, ఎఫెక్ట్ పడుతుందా పడదా చెప్పండి. పెరుగుతుందా తగ్గుతుందా చెప్పకండి, అది మనకి తెలియదు. ఎందుకంటే మిగతా ఫిగర్స్ తెలియదని మనకు తెలియదు. కాకపోతే దీని మీద ఎఫెక్ట్ చూపించండి. నాకు వర్కింగ్ క్యాపిటల్ ఎఫెక్ట్ అవుతుందా అవ్వదా అంతే. ఎఫెక్ట్ పాజిటివ్గా అయినా సరే నెగిటివ్గా అయినా సరే ఎఫెక్ట్ అయిందా లేదా చెప్పండి అంతే. ఓకే ఓకే, కంపల్సరీ ఇది రాసి మీరు ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే, టిల్ దెన్ బాయ్. రాసుకోండి, అంతవరకు రాసుకోండి ఒక నిమిషం.